హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మినండి. ఈరోజు కొబ్బరికాయ మామిడికాయ ఏపుడుతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇందుకు కావలసిన పదార్థాలండి: ఓ చెప్పండి కొబ్బరి అండి, మామిడికాయ అండి మీడియం సైజు, పచ్చిమిరపకాయలు 2 అండి, కరివేపాకు, ఎండుమిరపకాయలేనండి. ఇది కొబ్బరి కూరేసుకోవాలండి, మామిడికాయ కూడా కూరేసుకోవాలండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి పదండి. ఇదిగోండి బాండీ పెట్టుకున్నామండి, నూనె ఏడెక్కుతుందండి. ముందుగా కరివేపాకు వేసుకున్నామండి. ఇదిగోండి తాలింపు గింజలు వేసామండి. ఇదిగోండి ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇదిగోండి పావు స్పూన్ పసుపు అండి. పసుపు వేసాక ఇదిగోండి కొబ్బరి వేసేసుకోవాలండి. ఇది ఎంతోసేపు కాదండి, 2 నిమిషాల్లో అయిపోద్దండి. ఇప్పుడు పప్పు మామిడికాయ కాకుండా కొబ్బరి పచ్చడి కూడా అత్తమానం వేసుకోలేం కదండి. ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం, చాలా మంచిదండి. ఈ ఎండుమిరపకాయలు ఎక్కువ వాడడం వల్ల అండి మనిషి కూడా 17-20% బ్రతికే అవకాశాలు కూడా చాలా ఎక్కువ అండి. మళ్ళీ పచ్చిమిరపకాయలు అలా ఉండదండి, ఎండుమిరపకాయలు. కొబ్బరి కూడా ఎక్కువసేపు వేపేసుకోకూడదండి, కొద్దిగా సరిపోద్దండి. ఇది పుల్లపుల్లగా తీగా మామిడికాయ కూడా వేస్తాం కదండి, భలే రుచిగా ఉంటుందండి. ఇది పొడి పొడిగా వస్తుందండి. ఇదిగోండి మామిడి తురిమి వేస్తున్నాను. ఇది అన్నంలోకైనా సరే అండి, చపాతీలకు కూడా బాగుంటుందండి. పొడి పొడిగా వస్తుందండి కూర. కొద్దిగా సరిపడగా కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. ఇది జ్వరం నోటికి చాలా బాగుంటుందండి. ఇదిగోండి తగినంత సాల్ట్ అండి. ఇందులో ఏ మసాలా పొడులు కూడా ఏమీ వేయక్కర్లేదండి. అంతే అండి, అయిపోయిందండి. పైనండి కొద్దిగా పచ్చిమిరపకాయలు అండి, కరివేపాకు,
అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. కొబ్బరికాయ మామిడికాయ తురిమింది ఉంటాయండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇది చూసారా అండి, పొడి పొడిగా వచ్చింది. ఇది చపాతీలోకి అన్నంలోకి భలే రుచిగా ఉంటుందండి. ఇదిగోండి ఇదిగోండి. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా అండి, కొబ్బరికాయలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయండి. అదిగోండి కూర వేగిపోయిందండి. మీకు 2 నిమిషాల్లో అయిపోద్దండి కూర. ఈ వీడియో మీకు నచ్చితే అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.